ప్రేమగల తండ్రి, నమ్మదగిన నమ్మకమైన ప్రభా, క్రీస్తు యేసునామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రభా, జీవాధిపతివని, జీవం కలిగిన దేవుడు, లోకరక్షకుడు అని మిమ్మల్ని స్తుతించి మహింపరిచిన ప్రభా, మిమ్మల్ని స్తుతించుట ఎంతో మంచిదని మీరు శ్రమిస్తూ వచ్చారు. అందుకే చంటి పిల్లలకి వారి స్థుతుల మూలంగా మీరు ఒక దుర్గా ఏర్పాటు చేసి అందిస్తూ వారు స్తుతించి గణపరిస్తే ప్రభా, ఒకవేళ వారు గణపరచకపోతే ఈ రాళ్ళు కేకలు వేరు మీరు సెలవిస్తూ అందరూ బట్టి స్తోత్రం. మీ వాక్యం ఎంతో గొప్పది. ఆ వాక్యమును మీరు దీవించి ఆశించి మీ వాక్యం ద్వారా ప్రభా మరి వ్యాసుడు శ్రేయస్సున మరి తన యొక్క భార్య బట్టి స్తోత్రాలు కూడా మా యొక్క ఇస్లాం బట్టి అవుతున్నా తనకు ప్రశస్తమంతా దయగట్టి ధరపజేశారు. బిడ్డలు వారికి ఇచ్చారు. ఎంతో మందికి లోకంలో ఎవరికి లేవు ప్రభా బిడ్డలు, అయితే మీరు ఇచ్చారు ప్రభా. మరి ఇచ్చిన బిడ్డల్ని రాగా వారు కాపాడాలి, భద్రపరచాలి, వారికి తగిన విధంగా అనే విషయాలు వాక్యంలో మీరు మాట్లాడండి, కనికరించండి. స్తుతి ఘనత చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ మాకు కూడా మీరు వాక్యం ద్వారా మాట్లాడవలసిందిగా యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సార్, దేవుడి వాక్యంలో నుండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం మనం అందరం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం బైబిల్ గత తీయండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం బైబిల్ మధ్యలో నుంచి 605 బైబిల్ మధ్యలో నుంచి 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించెదను. నీ సంతతి పైన నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇక్కడ మనకు పుట్టిన వారిని దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము ఈ లోకంలో అడుగుతున్నాం, ప్రభువా మాకు పిల్లలు కావాలా, లోకంలో మాకు ఒక నింద పోవాలా అనేటువంటి మాటలే అడుగుతున్నామే. కానీ అడిగిన తర్వాత, పిల్లలు ఇచ్చిన తర్వాత వారి విషయమై మనము ఎటువంటి జాగ్రత్త, వారి ఆత్మ విషయమై, వారి జీవిత విషయమై ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండలేము కదా. ఉన్నాయి, పిల్లలు ఉన్నారంటే ఉన్నారు, పుట్టినారంటే పుట్టినారు, పెంచుతా అంటే పెంచుతున్నాం, ఏదో అన్నం పెడుతున్నాం, వాళ్ళు నీళ్ళు ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, అంతే. కానీ వారి యొక్క జీవిత విషయమై, వారి యొక్క భవిష్యత్తు విషయమై దైవికమైన బిడ్డలంగా మనము ఏం ఆలోచిస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం? బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం, దానికి ముందు భాగం ఉంటుంది. 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరేడా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏం చేయడట, తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవ, అది ఎవరు బాధ్యత? బాలుడు నడవలసిన త్రోవ ఎవరు బాధ్యత? సురేషనా? నా బాధ్యతనా? పిల్లలు వాడు బాగా నడిపించడం తండ్రిది, తల్లిది, ఇద్దరి బాధ్యత. ఎవరి పిల్లల బాధ్యత వాళ్ళది. ఏది? వారి భవిష్యత్తు విషయమై, వారి యొక్క ప్రవర్తన విషయమై, వారి జీవితంలో మంచి మార్గం నడుచుకునే విషయమై
ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యతే. ఏదో పిల్లలు దేవుడు ఇచ్చాడు, మాకు కూడా ఉన్నారు పిల్లలు, వారికి లేరు వీరికి లేరు కాదు. దేవుడు స్వాస్థ్యంగా బహుమానంగా మనకి ఇచ్చిన పిల్లల విషయమై మనము ఎలాంటి యొక్క ప్రవర్తన కలిగి వారిని పెంచుతూ ఉంటున్నాం, మనం ఎలాంటి ప్రవర్తనతో ఉంటున్నాం, వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి పెరుగుతూ ఉంటున్నాం, అది చాలా ప్రాముఖ్యమైనది. ముందు మన ప్రవర్తన అనేది దైవికంగా బాగుంటే వారి ప్రవర్తన కూడా అదే విధంగా నడుస్తుంది కదా. మన పిల్లలు ఏం చేస్తారు, మనం ఏం చేస్తుంటే అది చేస్తారు. మోకాలకి మన ఇటు ప్రార్థన చేస్తారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, మోకాలకి ప్రార్థన చేస్తూ అంటారు. మనం కూడా సెల్ ఫోన్ చూస్తుంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు, సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. మనం కూడా ఏదో ఒక ఊరికి అక్కడ గెలుపుతారు, వాళ్ళు కూడా మన వెంట వస్తూ ఉంటారు. అంటే మనం చేసి వాళ్ళకి తెలీదు, ఏదో ఈ చేస్తున్నాడు కదా కాబట్టి ఇటాగా చేయాలి కదా అన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే దైవ బిడ్డలంగా మనము మన పిల్లలకి ఏ విధానంలో బోధ చేస్తున్నాం చూడండి. స్కూల్లో టీచర్ పని ఏంటి, వారికి లోక సంబంధంగా మంచి మార్గము అంటే చదువు గురించి అన్నీ నేర్పాలి, అది బాధ్యత. నేర్పుతారు, నేర్పడానికి 99% ప్రయత్నం చేస్తారు. దాంట్లో బాగుపడతారు, లేకపోతే లేదు. అసలుకే నేర్పకపోతే నేర్పవలసిన బాధ్యత ఉంది. మరి ఆత్మ సంబంధమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి పాఠశాల అనేది మనకు ఉంది, అదే దైవ సన్నిధి. ఆ దైవ సన్నిధిలో మనం ఎలాగా ప్రవర్తిస్తుంటున్నాం, మన బిడ్డల విషయమే మనం ఎలాగా ఉంటున్నాం చూడండి. మనము నేర్పకపోతే లోకంలో అన్నీ నేర్చుకోవాల్సిందే. లోకంలో అన్నీ నేర్చుకోవాల్సి, ఈత నేర్చుకోవాలా కదా, అన్నీ నేర్చుకోవాలా. కానీ నేర్చుకోకుండా ఉండేది ఏంది, పాప సంబంధ దుర్మార్గత. దానంతా కదా వచ్చేస్తుంది, చూస్తే చాలు వచ్చేస్తుంది. చూస్తే ఒకటి దొంగతనం చేసానుకో, చూస్తే చాలు దొంగతనం చేయాలనిపిస్తుంది. ఒకడు ఏదైనా మోసం చేస్తున్నాడు అనుకో, చూస్తే చాలు మోసం వచ్చేస్తుంది. పిల్లలకి నేర్పవలసిన చెడు మార్గము నేర్పవలసిన పని అవసరమే లేదు. కానీ మంచి మార్గము, దైవికమైన మార్గము ఖచ్చితంగా మనము నేర్పాలి. నేర్పకపోతే వారికి రాదు. మనం అంటాం ఒక మాట, ఎప్పుడు చూసినా పిల్లలు ఏదైనా అబద్ధాలు ఆడుతున్నా, కొట్టాడుకుంటున్నా, చిన్నపిల్లలే తెలుసుకుంటారు కదా. అది ఊత పదం, మనకు వచ్చే పదం ఏది, చిన్నపిల్లలే తెలుసుకుంటారు. ఆ మాటే మనం అనకూడదు. వాళ్ళ చిన్నపిల్లలు తెలుసుకునేది కాదు, ఇప్పుడు మనం చెబితేనే తెలుసుకుంటారు. వాళ్ళు పెద్దలు తెలుసుకుంటారు, పెద్దలు చెప్పకపోయినా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. చిన్నపిల్లలు ఏం చేయాలా, వాళ్ళకు చెబితేనే ఇది తప్పు చేయకూడదు, ఇటు కొట్టకూడదు, ఇటు మాట్లాడకూడదు అనేది మనం ఏం చేయాలా, చెబితేనే వాళ్ళకి తెలుస్తుంది. అది కూడా మనం నేర్పించకపోతే మన పిల్లల్ని మనము ఏ మార్గంలో నడిపించుకుంటామో మనకు అర్థం కాదు. కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. మన పిల్లల్ని దైవికంగా గుర్తుపెట్టుకునండి, దైవికంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతలో పిల్లల్ని మనం ఎంతకైతే పెంచుతామో పెద్ద తర్వాత వారు ఉన్నత అగ్రస్థానంలోకి వెళ్తారు. డిఎల్ మూడీ గారు అనేవాడు, ఆయన ఏమంటాడంటే, డిఎల్ మూడీ గారు మరి ప్రపంచ ప్రఖ్యాతి గాల్సిన పెద్ద దైవసేవకుడు, భక్సింగ్ గారు అంత దైవసేవకుడు. ఆయన కూడా ఆయన అన్నాడు, నా తల్లి యొక్క మరి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని రక్షణలోకి నేను వచ్చాను. అర్థమైందా? నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహం దేని కొరకై ఆ తల్లి ప్రయాసపడింది, అయ్యా నీ సేవలో నీ పరిచర్యలో నా కుమారుని అత్యధికంగా నీవు ఉపయోగించుకో. డాక్టరో కలెక్టరో లేకపోతే అది ఇది పోలీసో లేకపోతే పెద్ద లక్షాధికారి కావాలని కోరుకోవాలా. ఏమని కోరుకునేదావా, నీ సేవలో నా కుమారుడు అత్యధికంగా ఉన్నత స్థానంలో ఉండాలా. చూడండి, జబదయి కుమారుల తల్లి కూడా మనకు బాగా తెలుసు బైబిల్ గ్రంథంలో. ఆమె ఏం చేసింది, తనకు 2 కుమారులు, వారు కూడా జబదయి కుమారులు, యాకోబు యోహాను. వారు ఎంతటి వాళ్ళు, పెద్దవాళ్ళే, పెద్ద వయసు వాళ్ళు, ఎవరి జీవితంలో ఉన్న వాళ్ళే. మరి తల్లికి ఏం ఆశ పుట్టిందంటే, మనలాగా ఇక పెద్ద వయసు పెరిగే కొద్దీ, చదువు పెరిగే కొద్దీ మన ఆలోచన ఉంటుంది, ఏది వీడు డాక్టర్ అయితే బాగుండు, లేకపోతే వీడు బ్యాంక్ మేనేజర్ అయితే బాగుండు, ఇవన్నీ ఆశ ఉంటుంది. ఆ తల్లికి ఎలాంటి ఆశ కలిగింది ఆ వయసులో అంటే, యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభుతో అంటుంది, అయ్యా ఈ విధానం కూడా అడగచ్చు ఆమె, అయ్యా మరి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికంటే నా కుమారులను ఉన్నత స్థానం అంటే ఒక మంచిగా అత్యధికంగా ఆశీర్వించు ప్రభువా అని అడగలేను. ఏమడిగిందంటే, నీ రాజ్యంలో నా కుమారులు నీ కుడి వైపున ఎడమవైపున ఎత్యం ఉండేటట్లుగా నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగినాను. అంటే ఆమెకు ఆలోచన ఏంటి, తన బిడ్డల పట్ల నిత్యత్వంలో
దేవునితో పాటు ఉండాలనే ఆలోచన ఈ లోకంలో ఉండేటన్నీ కూడా ఏంటండి, అన్నీ కూడా వ్యర్థం, అన్నీ కూడా వేస్ట్. అవి అవసరమే, కానీ వీటి విషయమే మనం ప్రాకులాడి మన పిల్లల్ని వీటి విషయమే పెంచి చివరికి దేవుని సన్నిధిలో కూడా లేకోకుండా చేయడం ద్వారా దానికి శిక్షార్హులం మనమే అవుతాము. కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. తల్లిదండ్రులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయమే మనం ఎలాంటి యొక్క మరి ఆలోచన కలిగి ఉన్నాం. చూడండి, కొన్ని విషయాలు మనం చూద్దాము. ఒక మాట చూసుకుందాం. లేవియాకాండం 9వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం, క్షమించాలి, లేవియాకాండం 19వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. చాలు, నేను చాలు. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి ఏం చేయాలంట? భయపడాలా. అంటే పిల్లలుగా తల్లిదండ్రులకి భయపడేదిగా, దేవుడికి భయపడేదిగా మనం నేర్పించుకోవాలి. ఈ దినాల్లో తల్లిదండ్రులకు భయపడేవారు అసలు చాలా తక్కువ అయిపోయినారు. తల్లిదండ్రులకు చాలా లెక్క చేయరు. ఎవరి జీవితం వచ్చిందంటే అసలు లెక్కే చేయడంలే. అసలు వారికి భయపడాలనేటువంటి ఆలోచన రావడంలే. అయితే దైవబిడ్డలంగా మనం వారికి నేర్పవలసిన పాఠం ఏంటంటే, మనకే భయపడడం కాదు కానీ దేవుడికి కూడా భయపడేటట్టుగా మనం ఏం చేయాలా? నేర్పాలి. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11 వచ్చింది. తవ్వండి ఎవరైనా. 34:11. యెహోవా యందు భయభక్తులను మీకు నేర్పెదను. యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు. తల్లిదండ్రులకు భయపడాలా. చూడండి, 115వ కీర్తన 13వ వచనం. 115వ కీర్తన 13వ వచనం. పిల్లలేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఏంటండి, మన చక్కగా చూడండి 115వ కీర్తనలో 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా. ఏం చెప్పుకున్నాం మనము? మన అంశం ఏమిటి? పిల్లలకు మనం ఏం నేర్పియాలా? ఏం నేర్పియాలి? దేవక్క, సునీతక్క, ఏం నేర్పియాలి చెప్పు? భయభక్తులు. ఎవరు ఏడు భయభక్తులు? మొట్టమొదట తల్లిదండ్రుల యొక్క భయభక్తులు, దేవుడి భయభక్తులు. అంటే తల్లి అంటే తండ్రి అంటే భయము కలిగిన వారుగా ఉండాలి. అదే రీతిలో దేవుడన్నా కూడా భయము కలిగిన వారిగా మనం వారికి నేర్పాలి. ఎలా ఉంటారంటే ఈ దినాల్లో తల్లి తండ్రి అంటే తల్లిదండ్రులు లెక్క చేయనటువంటి దేవుడు కూడా లెక్క చెయ్యడు. అలాగా వారు ఏమవుతున్నారంటే పెరుగుతూ ఉంటున్నారు లోకంలో. అది ఎవరి తప్పు? చిన్నతనం నుంచి దేవుని భయభక్తులు నేర్పకపోవడము తల్లిదండ్రుల యొక్క తప్పు అనేది తల్లిదండ్రులు గుర్తించలేకపోతుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ భయం పెడితే వారికి ఏదో అవుతుంది. భయం పెడితే ఏమవుతుంది? ఏం కాదు కదా. భయం ఏం చేస్తుంది? మనిషిని రక్షిస్తారు, భయము కాపాడుతుంది. నీ భయము తల్లిదండ్రులుగా మనము అంటే వాళ్ళు ఏదో పెద్ద కొట్టేసి లేకపోతే చంపేసి అని కాదు. వారు దేవుని మాటకు మన మాటకు భయపడే విధంగా వారిని మనం ఏం చేయాలా? నేర్పించుకోవాలి. ఎందుకంటే సామాన్యంగా భయపడి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ స్వయము అనేది వారిని భయపడనీయకుండా చేస్తారు. ఎప్పుడు భయభక్తులు నేర్పాలి అంటే ఏ వయసులో నేర్పాలి చెప్పండి? ఏ వయసులో నేర్పాలి? చిన్న వయసులో. అర్థమయ్యే సునీతగా నీకే చెప్పేది. ఏ వయసులో నేర్పాలా? చిన్న వయసు. ఏ వయసులో? కొట్టకూడదు, చేయకూడదు, ఇట్లాంటివన్నీ చెప్పొద్దు. ఇట్లాంటి అది ఆ తర్వాత మీ ఇష్టం, అది నేను చెప్పేది కాదు. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మీరే బాధపడతారు. ఇప్పుడు చూడ ఈరోజు ఉదయం సాయంత్రం తెలుస్తానమ్మా ఎవరు ఎక్సర్సైజ్ చేయమన్నా నా కాళ్ళు వస్తుంది, కర్ర తీసుకుంటే నీకుండా అది నా చేత వాయిపోతుంది అని చెప్పిన. ఏడుతుంది. వాళ్ళమ్మకు మాత్రం భయపడంలే. నా కాళ్ళ వస్తుంది నీకు తెలీదా అని వాళ్ళమ్మ అంటుంది. అంటే ఇప్పుడే 4 గంటలకి 4:30కి 5 అంటుంది.
ఎందుకు వాళ్ళ అమ్మకి భయపడదు. కర్ర తీసుకునే టవా తీసుకుని మూతి మీద కొట్టేలకలా ఎగురుతాయి. అంటే ఏంటి, భయము చిన్న వయసు నుంచి ఆమె సామాన్యంగా కొట్టదు, గట్టిగా బెదిరిస్తుందిలే, కానీ ఈ భయపడలే. తంతేనే భయపడతారు మనిషి పిల్లలు. అర్థమైందా? మీరు మాటలు చెప్తే భయపడరు, అది గుర్తు పెట్టుకొని. మీరు మాటలు చెప్తే భయపడరు, పిల్లలు ఎప్పటికీ భయపడరు. వాళ్ళు మనకి గట్టి కొట్టడం కాదు, వాళ్ళకి సురుగు తగ్గేటట్టుగా ఉండాలి భయము. ఈ భయము అనేది ఇప్పుడు మనం నేర్పించే ఈ భయము మనకు ఉపయోగపడుతుంది. మనకు భయపడతారు, మంచి మార్గంలో ఉంటారు. అదే భయము దేవుడిలో వాళ్ళు కూడా ఉండడానికి ఆస్కారం అవుతుంది. ఎంతమంది దేవుడిలో మందిరానికి వస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు చిన్నప్పుడేమో మందిరానికి వస్తారు బాగానే, ఎందుకంటే ఇది రావాలి కాబట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టరాలి కాబట్టి వస్తుంటారు. పెద్ద తర్వాత పిల్లలకి భయభక్తులు నేర్పడం లేదు కాబట్టి పెద్ద తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దేవుని మందిరానికి అసలు రారు. ఎంత పిలిచినా వస్తాం అప్పుడు వస్తాం అక్కడ. కారణం ఏమిటి, వారి జీవితంలో భయభక్తులు లేదు. ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనలో దైవికమైన భయము మనం ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం కలిగి ఉంటామో మన పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. మనలో లేకపోతే వాళ్ళకు కూడా ఎంత మాత్రం భయభక్తులు రావు. భయం లేకపోతే పిల్లవాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, విచ్చలవిడిగా తిరుగుతారు. చివరికి ఏమైపోతుందంటే వారి జీవితం వారే పాడు చేసుకొని దాంట్లో భాగం ఎవరు, వారి జీవితాన్ని పాడు చేసుకుని పిల్లల్లో పాడు చేసుకోవడం భాగం ఎవరు, తల్లిదండ్రులే. ఒకసారి ఒక అతనికి ఉరిశిక్ష పడి లాస్ట్లో చెప్తుంటారు కదా, ఏమని, అయ్యా నీకు ఏదైనా లాస్ట్ కోరుకుంటే చెప్పు, రేపు చచ్చిపోతాను అంటే మా అమ్మని పిలిపిస్తాడు అని చెప్పాడంట. వాళ్ళ అమ్మని పిలిపించాడు. అందరినీ నిలబెట్టి, అంటే ఉరిశిక్ష వేసేటప్పుడు పిలిపించండి అన్నాడు. సరే వాళ్ళ అమ్మని పిలిపించాడు. అక్కడికి వచ్చిన తర్వాత అందరు చూస్తున్నా కానీ వాళ్ళ అమ్మని చితకబాదినాడంట పెట్టి. ఎందుకు ఏంద్ర కొడుతున్నావు అంటే, నాది ఇదే, నా లాస్ట్ కోరిక ఇదే అన్నాడు. సరే ఎందుకు కొడుతున్నావు రా అంటే అన్నాడట, నేను చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేసుకొస్తే, రబ్బర్ దొంగతనం చేసుకొస్తే, అబ్బా నా కొడుకు పెన్సిల్ తీసుకొచ్చా ఏమనలేదు. చిన్నగా నాకు దొంగతనం అలవాటు అయిపోయి జాంకాయలు అవి తీసుకొస్తున్నాను, మంచి జాంకాయలు తెచ్చినాడు, ఎక్కడి నుంచి తెచ్చినావు అది అంటే అది అలవాటు అయిపోయి నేను ఇంకా పెద్ద దొంగతనాలు చేశాను. ఆ దొంగతనాలు అలవాటుగా అయిపోయి నా జీవితంలో హత్యల వరకు కూడా నేను వెళ్ళిపోయినాను. ఇప్పుడు నేను చావడానికి, నా జీవితంలో ఉండడానికి కారణం తల్లే. నేను ఎప్పుడైతే పెన్సిల్ తీసుకొచ్చినప్పుడు నన్ను బాగా తన్ని ఇది చేయకూడదని చెప్పుకుంటే నేను ఈ స్థితిలోకి వచ్చేవాడిని. ఎందుకంటే నాకు తెలియక నేను చేశాను. ఆమె తెలిసి కూడా ఏమైంది, గమ్ముగా కామ్గా ఏమనలేదు. ఏదో లేదు తెస్తున్నాడు, నా కొడుకు తెస్తున్నాడంటే ఎట తెస్తున్నాడో అర్థం కాకుండా ఉంటుంది, దొంగతనం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం విచారించలేదు, తెస్తున్నాడే తీసుకుంటున్నది, అది గమ్ముగా ఉంటున్నది, ఇంకా మెచ్చుకుంటున్నది. అది చివరికి నేను ఏమైపోయినానంటే నా జీవితాన్ని నేనే పాడు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే చిన్నప్పుడు నన్ను కొట్టి దండించి ఏ విధంగా చేతనైనా సరే ఉంటే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు కదా. చూడండి, అందుకే తల్లిదండ్రులకు మొట్టమొదటి ఏం కలిగి ఉండాలా చెప్పండి. మీకు దేవుని భయం లేకపోతే మీ పిల్లలకు దేవుని భయము రాదు, అది అసంభవం. ఒకవేళ రక్షింపబడితే తప్ప, వారు దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచితే దేవుడు రక్షించుకుంటే తప్ప, రక్షించుకోలేకపోతే దేవుడు వారిని విమోచించుకోలేకపోతే, వారు రక్షణలోకి దేవుడి మీద రాలేకపోతే వారి నాశనానికి మీరు మొట్టమొదటి కారణకులు అవుతారు, భయభక్తులు లేకపోవడానికి. అందుకే చిన్నప్పుడే మనకు అన్ని దేవుడు వాక్యంలో బాలుడు నడవలసిన త్రోవను, పెద్దవాడు నడవలసిన త్రోవను కాదు. ఏ త్రోవ అండి? బాలుడు నడవలసిన. ఎందుకంటే చిన్నప్పుడే మొక్క ఏ విధం చేతనే వంగిపోతుంది. మనకి ఎట్లా కావాలంటే అట్లా మొక్కను వంచుకోవచ్చు. పెద్ద తర్వాత మన వల్ల కాదు, ఒకవేళ వంచాలనుకున్నా కూడా ఇరిగిపోతుంది, చెట్టే ఇరిగిపోతుంది, ఎంత కష్టమైపోతుంది. అప్పుడు మన చేతిలో ఏమి లేదు. అప్పుడు మనం ఎంత ప్రయాసం ఏడ్చినా కూడా పెడతాం. కాబట్టి మొట్టమొదటిగా మనము కలిగి ఉండాల్సింది, మన బిడ్డలకు నేర్పాల్సింది ఏం చెప్పండి? ఏం చేయాలి సురేషన్? తెలివి కాదు, అసలేం చెప్పాను చూడు. ఏంది? భయభక్తులు. ఏది నేర్పాలా? భయము, దేవుడిల భయము. మీ ఎడల కూడా పిల్లలకి ఏం కావాలా? మీరంటూ కూడా భయపడేటట్టుగా వారికి నేర్పాలా, చూపించాలా. అది ఆ యొక్క విధానం ఏమవుతుందంటే మనకు మన జీవితాలకి వారికి బాగుపడుతుంది, మనకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. రెండోదిగా మనం చూస్తే చూడండి, ఒక మాట చూద్దాం.
లేవియాకాండం 24వ అధ్యాయం. లేవియాకాండం 24వ అధ్యాయం 11 వచ్చింది ఎవడన్నా? నేను నిన్ను మిక్కిలి కనపరచదని చెప్పి తిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా లేవియాకాండము అదేనా? లేవియాకాండం 24వ అధ్యాయం చదవండి. 11వ వచనం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ చెప్పించిన వారిని పల్లెం వెలుపలికి తీసుకుని పోయి వాని శాపవచనమును చెప్పించిన వారందరూ వాని తల మీద తమ చేతులు ఉంచిన తర్వాత సర్వ సమాజం రాళ్లతో వాని చాలు. ఇక్కడ దేవుడి నామాన్ని ఘనపరచలేనటువంటి ఒక కుమారుడు కదండి. 24వ అధ్యాయము 10వ వచనంలో ఉండి ఇశ్రాయేల్ రాళ్ళకు ఒక స్త్రీకి ఐగుప్తుడు ఒక పురుషునికి పుట్టిన వాడొకడు ఇశ్రాయేల్ మధ్య వచ్చెను. ఆ ఇశ్రాయేలు కుమారుడికి ఒక ఇశ్రాయేలుకి పాలెములు పోరుపడగా ఆ ఇశ్రాయేలు కుమారుడు యెహోవా నామమును దూషింపగా. చూడండి, దేవుని యొక్క రాజ్యంలో ఉండి ఇశ్రాయేలు కుమారుడు మరి ఐగుప్తునికి పుట్టినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే దేవుని ఏం చేశాడండి? దూషించాడు. దేవుని దూషించేశాడు. దేవుని దూషించినప్పుడు అంటే దేవుని గణపరచాలి. యెహోవా నామమును దూషించకూడదు. పవిత్రమైనది, పరిశుద్ధమైంది. మన పిల్లలకి ఏమి నేర్పాలంటే దేవుని ఘనపరిచేది నేర్పాలి. కొన్ని సందర్భాలు కొంతమంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు దేవుని దూషిస్తున్నారు. మాకు ఇట్ట చేస్తాడా, దేవుడు మంచివాడైనా, దేవుడు అట్టోటోడా ఇట్టోటోడా, నా కుటుంబానికి ఇట్ట చేస్తాడా అట్ట చేస్తాడా. యవనస్తుల పిల్లలు తల్లిదండ్రులైన వారు చిన్నప్పుడు వారికి ఏ విధం చేతని దేవుడు ఘనపరచాలా మహింపరచాలా లేదు. ఇక్కడ అదే జరిగింది. ఇశ్రాయేల్ రాజు కుమారుడు చేశాడు, దేవుని దూషించినాడు దేవుడి నామాన్ని. అంటే ఆ స్త్రీ ఇశ్రాయేల్ రాజు కుమారుడితే కానీ తన బిడ్డకు ఏమి నేర్పలేదంటే చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఘనపరచాలా అనేటువంటి సత్యం ఆమె నేర్పలేదు. ఏదో పెంచింది, అన్నం పెట్టింది, 3 పూట్ల అన్నం పెడుతుంది, బట్టలు ఇస్తుంది, మళ్ళీ వాడు తిరుక్కొని అయితే మళ్ళీ 3 పూట్ల అన్నం పెడతాడు, బట్టలు ఇస్తుంది, అంతే. వాడి ఒరే దేవుడు ఉన్నాడు, మన దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి ఏమి లేదు. అసలు ఆ స్త్రీకి ఉంటే కదా, ఆ ఇశ్రాయేలు స్త్రీకి ఉంటే ఆమె ఏం చేసేది? చిన్నప్పటి నుంచి దేవుని ఘనపరిచేదిగా, దేవుని మహిమపరిచేదిగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ఘనపరచడం అనేది మనము మన పిల్లలకి నేర్పాలి. ఎలా నేర్పాలి? ప్రతిరోజు పిల్లలకి ఏం చేయాలంటే మీరు కూర్చోవాలి, పాటలు పాడించాలి కదా, చప్పట్లు కొట్టించాలా, ఏదో ఒక వచ్చిన పాటలతో దేవుని స్తుతించే నేర్పించాలా, యేసు ప్రభువుకు జయని నేర్పించాలా, దేవుని ఘనపరచాలా. ఈ పిల్లలు మనం ఎప్పుడైనా నేర్పించినావా? అసలు మీ ఇద్దరి జీవితంలో ఒక్క రోజున కూర్చొని యేసు ప్రభువుకు జై, యేసు ప్రభు ఘనపరచని చెప్పినారా ఎప్పుడైనా? చెప్పలే. మరి ఏంటి? దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు లేకపోకుండా ఎంతమంది బాధపడుతున్నారు. ఇచ్చిన పిల్లల్ని దేవుడే కదా మనకి ఇచ్చింది, ఎవరో కాదు, దేవుడే మనకి ఇచ్చాడు. ఆ దేవుని గణపరచలేకుండా మన పిల్లలు మనం పెంచితే తర్వాత ఏమవుతుంది? చివరికి వాళ్ళు నాస్తికులుగా దేవుని దూషించేవారు ఆ స్థాయిలోకి వెళ్ళిపోతారు. మనకు అర్థం కాదు. సైతాన్ ఏం చేస్తాడంటే మన పిల్లల్ని దేవుని దూషించే స్థాయిలోకి మన పిల్లల్ని తీసుకుని వెళ్తాడు. దేవుడు నామం దూషిస్తాడు. ఇంకొక మాట అంటే యేసు ఎవడో నాకేం తెలుసా యేసు. వాడు ఇప్పుడు మనకు తెలుసు కరుణాకర్ సుగర అని అవుతాడు. వాడు ముందు క్రైస్తవుడు, మళ్ళీ ఏం చేసాడు? ఎదుర్కొని యేసు ప్రభువుని యెహోవా దేవుని భయంకరంగా దూషిస్తున్నాడు. వాడు పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో పుట్టినాడు. మరి వాడు ఇటు వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పారో తెలియదు, కానీ వాడు దేవుని దూషించే స్థాయిలోకి వచ్చాడు. దేవుణ్ణి మన పిల్లలు మనం ఏం చేయాలా? మనం ఏం నేర్పితే పిల్లలు అదే చేస్తారు. అంతే కదా. దేవుడు స్తుతించమంటే స్తుతిస్తారు, దేవుణ్ణి దూషించమంటే దూషిస్తారు. మన పిల్లలు ఏం చేస్తాము? అరే మామ వచ్చాడు రా, కాలుతుందని రా. ఇప్పుడు మా మా మరదలు కొడుకు వచ్చాడు, వాడు ఏస్తాడు మా బామరితో ఎరా బాగుండవా అంటాడు. ఎవరు? ఈ బచ్చాడు. ఇదే మాట్లాడది. ఎవరు మాట్లాడితే పో మీ ఇంటికాడికి పో, అక్కడ ఉండదు పో, మీ అమ్మ అక్కడ ఉండదు పో అంటాడు.
లెక్కలేకుండా మాట్లాడతాడు. వాడు అట్లా చేసింది ఎవరు? మా బామ్మర్దే. ఎందుకో ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు. మన నా దగ్గరకు వచ్చాడు ఇంకంతే, వాడు గడగడగడ ఉనికిపోతాడు. ఎందుకు? పిల్లలకి ఏ విధానం నేర్పిస్తామో పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత అదే నేర్చుకుంటారు. నువ్వు ఏం నేర్పిస్తావు నీ బిడ్డకి? దేవుని గణపరిచే నేర్పిస్తావా? భయము, దేవుడిలో భయభక్తులు నేర్పిస్తావా? ఎందుకు అంటే నువ్వు నేర్పించాల్సిందే. దేవుడు నీకు ఈ లోకంలో అందరికంటే ఎంతో మంది లేని గొప్ప ఘనత బిడ్డలను అనుగ్రహించినాడు. లేని వారిని అడగండి, వారి బాధ చెప్పడానికి వీలేదు. బిడ్డలు అంటే వారు పైకి బాగానే ఉంటారు కానీ లోపల కుంగిపోతాయి, లోపల కుంగిపోతా ఉంటారు. ఎందుకంటే పిల్లలు లేరు, గొడ్రాలు అంటే తల దేవుడు మనకిస్తే అందులో మనం ఎవరిమి? దేవుని బిడ్డలమి. దేవుని బిడ్డలమైన మనము దేవుని గణపరిచేది మనమే నేర్పించకపోతే పిల్లలకి ఎవరు నేర్పిస్తారు? ఇప్పుడు మనం దేవుని గణపరిచేది నేర్పకపోతే సైతానుడు పిల్లల ద్వారా నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? దేవుణ్ణి దూషించేది నేర్పిస్తాడు. నువ్వు దేవుడు గణపరిచేది నేర్పిస్తే దేవుడు కాపాడుతాడు. నువ్వు దేవుడు గణపరిచేది నేర్పించకపోతే సైతానుడు దేవుడు దూషించేటట్లుగా చేయడానికి మన పిల్లల్ని వాడుకుంటాడు. కాబట్టి రెండవదిగా మన పిల్లలకి ఏం నేర్పాలి చెప్పండి? దేవుని ఘనపరిచేది. చూడండి, ఒక మాట ఉంది, ఇంకొక మాట దీంట్లోనే. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చదవండి మేడం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. మొదటి సమూయేలు 1వ క్షమించాలి 1వ అధ్యాయం 28వ వచనం. 1:28. కాబట్టి నేను ప్రతిష్ఠుడు చెప్పిను, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఎక్కడ మొక్కినాడు అండి? ఎవరు మొక్కింది? సమూయేలు. ఎంత వయసు? పాలు మానిపించిన వయసు. ఒకవేళ అంటే ఇది పిసికిల్ల వయసు ఉంటుంది. పిసికిల్ల పాలు మానేసింది కదా. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పిసికిల్లకి? 5th కంప్లీట్, 6th రన్నింగ్. 5th అయితే 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకే పాలు మానిపించేసిన వాళ్ళమ్మ. ఆ సమయంలో సమూయేలు దేవుని సోదరులు అక్కడే వాడు ఆయనను మృక్కెను. అంటే దేవుని గణపరిచేది తల్లి ఏం చేస్తుంది? నేర్పిస్తుంది. మొట్టమొదటగా తల్లిగా మొట్టమొదటి నీ బాధ్యత ఏంటంటే పిల్లలు ఏం చేయాలి? దేవుని గణపరిచేటట్టుగా చెయ్యాలి. నువ్వు ముందు నువ్వు దేవుని గణపరిస్తే అదే మార్గం వీళ్ళు కూడా వస్తుంది. నువ్వు దేవుని గణపరచలేకపోతే, నీవు దేవుని విశ్వాసం ఉంచలేకపోతే, దేవుని భయభక్తి లేకపోతే పిల్లలకి ఎంత మాత్రం కూడా రానే రాదు. కాబట్టి గుర్తించుకుందాం. రెండవదిగా మనము దేవుణ్ణి గణపరిచి ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. మూడు చాలు. మొదటి 2 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. ఇంకా ఉంది. నా ప్రార్థన జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ కన్నీళ్ళని తలుచుకొని సంపూర్ణ ఆనందం కలుగుతాయి. చూడవాలని అపేక్షించు. నిష్కృతమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని విన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అన్నయ్య అయిన లోయలోను, నీ అవ్వయ్య అయిన లోయలోను, నీ తల్లి అయిన వినేకలోను వసించాను. అదే నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నీ అవ్వయ్య అయిన లోయి, నీ తల్లి అయిన యూనేకే. ఇప్పుడు ఏంది? ఒక తిమోతిని గురించి మనకి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తారు. తిమోతికి రాసిన పత్రిక. చిన్నతనంలోనే తిమోతి యొక్క తల్లి వాళ్ళ అవ్వ ఇద్దరు కలిసి ఏం చేశారంటే దేవుని విశ్వాసము తిమోతికి నేర్పించాడు. తిమోతి ఎన్ని సంవత్సరాలు రక్షింపబడ్డాడు అంటే చరిత్ర చెప్తే ఒకవేళ 15 సంవత్సరాలకు 16 సంవత్సరాలకు రక్షింపబడ్డాడు. ప్రభువుని తెలుసుకున్నాడు. ప్రభువుని తెలుసుకుంటే ఆ వ్యక్తి విశ్వాసము, దేవుడి విశ్వాసం అనేది తనకు అవ్వ తల్లి ఇద్దరు నేర్పారు. దేవుని ఎడల విశ్వాసము. మన పిల్లలకి
ఏ విశ్వాసం నేర్పుతున్నాం? దేవుని నమ్మాలా, దేవుడు ఉన్నాడు, దేవుని యందు మనం విశ్వాసం ఇస్తే మనకు అన్నీ దేవుడు సాయం చేస్తాడు, దేవుడు మనము విశ్వాసంతో మన హృదయాన్ని అర్పిస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు అని మన పిల్లలకు మనం బోధిస్తున్నామా? సునీతక్క మనం ఏమంటాము? ఏమైనా మాట్లాడితే వాళ్ళకేం అర్థం కాదు కదా అంటాం, అంతేనా? ఏమైనా మాట్లాడామనుకో, ఏంది ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకేం అర్థం కాదంటే, అర్థమైనా కాకపోయినా ఆ మాటలు చెబుతూనే ఉండాలా. అర్థమైందా? మీకు ఎప్పుడో వాళ్ళకి ఎప్పుడో అర్థమవుతుంది అన్నప్పుడు మీరు చెప్పలేరు, మీరు చెప్పేటప్పటికి వాళ్ళు వినరు. అర్థమైనా కాకపోయినా దేవుడిని నమ్మకం ఉంచు, యేసు ప్రభువా నన్ను రక్షించు, నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా, నన్ను కాపాడు ప్రభువా అని మన పిల్లలకు నేర్పాలి. మనమే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచలేకపోతుంటున్నాం, దేవుని మీద నమ్మకం ఉంచలేక ఏదో వస్తాండం, నామకే వాస్తే దేవుని మందిరానికి వస్తాండం, కనపడాలా, పాస్టర్ కనపడాలా, లేదా లోకానికి కనపడాలా. మరి నీలో విశ్వాసం ఏది? నీలో నమ్మకం ఏది? నీ నమ్మకమే కదా నీ పిల్లలకు వచ్చేది. నువ్వు నమ్మిన దేవుణ్ణి ఎంతగా విశ్వసిస్తావో, ఎంతగా ఆయనని విశ్వాసించావో ఆ నమ్మకమే నీ పిల్లల్లో ఉంటుంది. నీ పిల్లల్లో లేని నమ్మకము, నీలో లేని నమ్మకం నీ పిల్లలను నువ్వు చూడలేవు. అవ్వ తల్లి వీళ్ళిద్దరు కూడా ఎవరండి? విశ్వాసులు. వీరిద్దరు ఏం చేశారు? దేవుని యెడల విశ్వాసము కలిగి ఉన్నారు. కలిగి ఉండి తన కుమారుడైనటువంటి తన బిడ్డైనటువంటి తిమోతికి ఆ విశ్వాసాన్ని వారు ఏం చేశారు? నేర్పారు. దేవుడు అందుకే చిన్న వయసులో రక్షింపబడ్డాడు తిమోతి. గొప్ప సేవ చేశాడు తిమోతి. కారణం ఎవరు? తల్లి అవ్వ. వీరిద్దరూ చిన్న వయసులో తిమోతికి చెప్పిన విశ్వాస సంబంధమైన మాటలు, దైవికమైన మాటలు ఆ చిన్న వయసులో తిమోతి హృదయంలో నాటబడి గొప్ప సేవ చేస్తూ వచ్చాడు తిమోతి. మరి మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? మనమే లేదు విశ్వాసం, మనమే లేదు నమ్మకం, మనమే లేదు ఆయన నమ్మకం. మన పిల్లలకి ఏం నేర్పుతాం మనం? ప్రియమైన వారిలరా, పిల్లలను దేవుడు ఇచ్చాడు, అది అంతవరకు సంతోషమే కాదు. వారిని పెంచి పెద్ద చేసి దేవునికి, ఎందుకంటే మనము దేవుని బిడ్డలము కాబట్టి ఖచ్చితంగా దేవుని కొరకై పెంచి పెద్ద చేసి వారిని దేవునికి అప్పచెప్పే విధానంగా మనం ఉండాలి. లేకపోతే శిక్ష. ఎవరికి శిక్ష? ఎవరికి? ఖచ్చితంగా శిక్ష మీ ఇద్దరికి, మీకు కూడా. ఎవరికైనా పిల్లలున్న తల నాకైనా సరే, పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వారిని పెంచి పెద్ద చేసి సరైన మార్గంలో నడిపించేంత స్థాయి వరకు మనం చెయ్యకపోతే ఖచ్చితంగా మనకేముంది? తప్పించుకుంటావా శిక్ష? అర్థమైందా? ఏం శిక్ష అది? ఎలాంటి శిక్ష? మనకు వారి ద్వారానే ఎంతో వేదన కలిగిస్తాడు దేవుడు, వారి ద్వారానే బాధ కలిగిస్తాడు దేవుడు. మీరు చూస్తున్నారు కదా, లోకంలో ఎంతమంది తల్లిదండ్రులైన వారు నిరాశులయ్యారు, ఎంతమంది వృద్ధాశ్రమానికి వెళ్ళారు, ఎంతమంది రోడ్ల మీద ఉన్నారు. ఒక ఆమె అయితే అమెరికాకు పోయి ఇచ్చిందట, డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. ఏడుందంటే పిచ్చిదాల్లా అడుక్కుంటుంది. ఏమంటే ఏమైంది? ఆ సమయానికి వృద్ధ సమయంకి వచ్చేలా తల్లిదండ్రులు కుమారులు పట్టించుకోవడానికి వదిలిపెట్టేశారు. ఎక్కడో ఇంగ్లీష్లో భయంకరంగా మాట్లాడుతుంది ఆమె రోడ్లో ఉండి. మరి పిల్లల్ని ఎట్ట పెంచిందంటే, ఇగో నిన్ను యాడికి నువ్వు పెంచిన అడక తినేదానికి నిన్ను పెంచింది. అందుకే నిన్ను కూడా ఏం చేశారు? నువ్వు పెంచడంటే పెంచినావు, నన్ను అడక తినేటట్టు చేయండి అని పెంచుంటావు. కాబట్టి వాళ్ళు అదే మార్గంలో నడిపించారు. ఉండరు లోకంలో ఎంతలో చూడడంలా, మనం చూస్తూనే ఉంటాం, వాళ్ళు కల్లారు చూస్తాం. మన పిల్లల విషయంలో మనం ఏముంటారు చూడండి. లోక సంబంధులైన వారికి అంత శిక్ష, వారికి ఏమో పెద్ద పెద్ద శిక్ష కాదు. పిల్లలు వదిలిపెట్టి పట్టించుకోకుండా వారిని నరకయాతన పెట్టడమే గొప్ప శిక్ష. అప్పుడు గుర్తుకు వస్తుంది వాళ్ళకి, ఏమని? మరి నేను మంచి మార్గంలో వాళ్ళని పెంచలేకపోయినా, భయభక్తులు పెంచలేకపోయినా, దేవుడిని విశ్వాసం చెప్పలేకపోయినా, నాది నేనే చూసుకున్నాను. వాళ్ళు ఎట్టబోతున్నారో తెలియదు, వారి జీవితం ఎట్టుందో తెలియదు, నేను పట్టించుకోలేదు. డబ్బు ఉంది కదా, ఇది ఉంది కదా అనుకున్నాను. చివరికి నా జీవితం ఏమైపోయిందంటే, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎంతమంది చెప్పగలరంటే లోకంలో ఎంతోమంది చెప్పగలరు, లోకస్తులు. మరి దైవబిడ్డలంగా మనం ఏం చేయాలా? మనం కూడా అలాంటి యొక్క మార్గంలో పిల్లలు నడుపుతామా? నడపకూడదు. దైవిక, అందుకే వాక్యం ఇచ్చింది మనకు. ఎందుకు ఇచ్చింది సురేషన? దేవుడు వాక్యం ఇచ్చినందుకు, దైవబిడ్డలు ఇచ్చినందుకు, మన ఇష్ట ప్రకారం జీవించడానికి కాదు.
మన పిల్లల్ని దైవికంగా నడిపించడానికే దేవుడు దైవవాక్యము మనం చదవలేకపోతే దైవ సేవకులు ఇచ్చి వాక్యం ద్వారా వివరించి చెప్పిస్తున్నాడు. ఆ దినాన నువ్వేమంటే నాకు ఏం తెలియదు, నేను బాగా పెంచిన పిల్లలంటే అవన్నీ కుదరదు, అవన్నీ కుదరదు. నీకేం తెలియదు, ఆ దేవుడి వాక్యం ఎన్నిసార్లు వినిపబడింది నీ బిడ్డలకి, నీకే వినిపబడింది, నీ బిడ్డలకు కాదు. నువ్వేం చేసినావు అడిగితే మనం ఏం చెప్తాం, ఏం సమాధానం చెప్పలేదు. కారణం ఏమిటి? మనం పెంచలేదు. మన ఇష్ట ప్రకారంగా కొడితే ఏమవుతాడో, తిడితే ఏమవుతాడో, అట్టంటే కందిపోతే ఏమవుతుందో, ఇలాంటి తలంపులు పెట్టుకొని పిల్లల్ని చివరికి ఏమవుతుందంటే వారు నిత్యరాశనానికి పోయేటప్పుడు కూడా మనము వారిని ఆపలేకపోవడం. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథం బైబిల్ 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 1 సమూయేలు తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుర్రని తాను ఎరిగియు అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నా. ఎవరండి ఇతను? ఏలీ. పిల్లలకి, 2 పిల్లలకి, హోప్ని ఫినెహాసులకి తండ్రి ఏలీ దైవ సేవకుడు, లేకపోతే యాజకుడు. తన కుమారులు దారి తప్పిపోయి నాశనానికి నడుస్తున్నారు, చెడుగు నడుస్తున్నారు తెలిసి కూడా ఏం చేయలేదండి? అడ్డగించలే. అంటే అడ్డగించేటువంటి సమయం పోయింది. వారు కూడా యాజకులుగా చేస్తున్నారు. వారు తండ్రి మాట వినే స్థాయి కూడా వారికి లేదు. చూడండి ఒక మాట 2వ అధ్యాయంలో ఇక్కడ చూడండి. రెండో అధ్యాయము చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై దుర్మార్గులై ఉండేది. జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పని ఏమనగా అది కాదు చేయవద్దని వారిని సంపదలచి ఉండేను. చూడండి మాట ఉంది. చదువు 25. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. అయితే యెహోవా వారిని సంపదలుచుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది. అది మాట అన్నమాట. యెహోవాని సంపదలుచుండెను గనుక వారు తండ్రి యొక్క మొరను, అంటే తండ్రి చెప్పినా కూడా చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు చెప్పండి? కొడతా అంతా అంటే వాడు ఏం చేశాడు? భయపడిపోయి చేయడు. పిల్లలు కదా, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు తండ్రి చెప్పిన మాట కూడా ఎందుకు? ఆ స్థాయి ఏమైపోయింది? తండ్రి చెప్పినా కూడా వినలేని స్థాయి దాటిపోయింది. నీకే చెప్పేది సునీతక్క, దైవకు అర్థమైందా? మీరు చెప్పినా కూడా వినలేని స్థాయి అంతవరకు తెచ్చుకోకూడదు మీరు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఈ దినాల్లోనే వారు మనం చెప్పిన మాట వినేటట్టుగా వారిని మనము మలుచుకోవాలా. ఆ స్థాయి దాటిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. నీకు దుఃఖం, బాధ, వేదన. ఎప్పుడు వరకు వేదన? అవి చూసినప్పుడల్లా వారు చేసే కార్యాలు, వారు నడిచే మార్గాలు చూసేటప్పుడల్లా నీకు బాధ. అరే ఇది ఇట్లా చేస్తున్నారు, ఇది ఇట్లా నడుస్తున్నారు, ఇట్లా పడుతున్నారు, ఏది చెప్పిన మాట వినడం లేదు. ఎంత వేదన అంటే, ఎందుకంటే లోకంలో మన పరువు మర్యాద అనేది మనం కాపాడుకోవాలి కదా. అది పిల్లల విషయమే మనం ఏమవుతారో ఎంతో నష్టపడతాం. ఎందుకంటే వారు ఇప్పుడు వినలేదంటే అర్థం ఏమిటి? చిన్నతనంలో వారు మనం చెప్పలేకపోవడమే దీనికి కారణము. అర్థమైందా? కాబట్టి మన పిల్లలు మనం ఏం చేయాలి? చిన్నతనంలో వారిని ఎలాగ నడిపించుకోవాలో దైవవాక్యం 3. విశ్వాసం, దేవుడి నమ్మకం. మొట్టమొదటి ఏం చూసినా చెప్పండి? భయభక్తులు. మనకు భయపడేటట్టుగా, దేవునికి భయపడేటట్టుగా మనము పిల్లలకి నేర్పాలా. రెండోది ఏం చూస్తూ వచ్చాము? గణపరచడం. దేవుని గణపరిచే, దేవుని మహింపరిచేది, దేవుని దూషించకుండా ఆయన నామానికి ఘనత తెచ్చే విధంగా పిల్లల్ని పెంచాల. మూడోది ఏం చూస్తున్నా చివరిగా? విశ్వాసం. ఏంటి? విశ్వాసం. దేవుడి నమ్మకం, విశ్వాసం వారికి నేర్పాలి.
ఈ నేర్పితేనే వస్తాయి. అవి ఎంత వాళ్ళకి వస్తాయిలే, వాళ్ళంతకు వస్తాయిలే, చెప్తే వింటారులే, వాళ్ళే తెలుసుకుంటారులే, రావు. అది గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ రావు. వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోరు. ఒకవేళ దేవుని కృప ఉంటేనే తప్ప మనం చెప్పకపోతే వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోరు. అది అయిపోయింది. దైవికమైన మాటలు ఖచ్చితంగా మనం వారికి నేర్పి తీరాల్సిందే. మనము ఒకవేళ వారికి నేర్పకోకుండా ఉంటే జరిగే విషయం ఏమిటంటే, సైతాను వారికి నేర్పాల్సినన్ని కూడా ఏం చేస్తాడు? అర్థమైందా? సైతాన్ ఏం చేస్తాడు? మగ పిల్లలు అయితే ఏం చేస్తారు? తల్లిదండ్రులు లోబడుకోకుండా బీడీలు తాగడం, సిగరెట్లు తాగడం, ఇష్టం జులాయి తిరగడం, ఎన్ని చేస్తారు. ఎవరు నేర్పారు వాటికి? తల్లిదండ్రులు నేర్పారా? నేర్పలా. కానీ తల్లిదండ్రులు ఏం నేర్పలేదు? దేవుడిల భయభక్తులు చిన్నతనంలో నేర్పలేదు కాబట్టి సైతాన్ వాళ్ళకి ఏం చేశాడు? ఆ సమయం నేర్పేశాడు. ఇంక వాడు నేర్పించిన తర్వాత అవి మానుకుంటారా? ఇక అయిపోయా, ఇల్లు గొల్ల అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి దేవుడు మనకి ఇచ్చాడు పిల్లల్ని. మన పిల్లల్ని అదే విధానంలో పెంచితే బాలుడు నడిచిన త్రోవను వారికి నేర్పన్నాడు. పెద్ద అయిన తర్వాత దాని నుంచి ఎంత మాత్రం తొలగిపోరు. దైవికంగా మనం ఏం చేయాలి? ఒకవేళ సురేషన్ లేకపోతే ఆ బాధ్యత అంతా నీ మీదే దేవక. అర్థమైందా? ఇవైనా సరే పిల్లల విషయంలో ఖచ్చితంగా మనం వారికి నేర్పి తీరాలి. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.